ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రజతోత్సవ సభ విజయవంతమవుతుందన్నారు ఆయన. కాగా బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. సభ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో నేతలను అడిగి తెలుసుకున్నారు. కాగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించింది బీఆర్ఎస్ఏ అన్నారు తలసాని. ఈ నేపథ్యంలో ఈ నెల 27న రజతోత్సవ సభను ఏర్పాటు చేసినట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్పై తలసాని మండిపడ్డారు. ఏడాదిన్నరలోపే తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ అధోగతి పాల్చేసిందని నిప్పులు చెరిగారు తలసాని. రెవెన్యూలో కూడా నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళినటువంటి రాష్ట్రం కాబట్టి మా రజతోత్సవం అనేది 25 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి పండుగ గులాబీ పండుగ ఇది టీఆర్ఎస్ పార్టీదే కాదు, గులాబీ సైనికులే కదా కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించిన పండుగ ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పండుగ, ప్రతి ఇంటిని కదిలించేటువంటి పండుగ కాబట్టి దయచేసి అందరినీ రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున బయలుదేరడానికి ఇప్పటికే సన్నాహాలన్నీ జరిగినాయి. రేపు కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీరు దయచేసి, ఎందుకంటే 2014 నుంచి 23 వరకు జరిగిన పరిపాలన చూసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా మీరు చూస్తున్నారు. 1.5 ఇయర్లోనే జరిగినటువంటి తేడాలను కూడా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక స్థాయికి ఆకాశానికి ఎదిగినటువంటి రాష్ట్రాన్ని 1.5 సంవత్సరంలోనే మళ్ళా నేలకు వచ్చే విధంగా చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలకు అండాదండ, సంపన్న వర్గాలకు అండాదండ, మైనారిటీలకు అండాదండ, రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి శ్రీరామ రక్ష. మీరు సోషల్ మీడియా చూసినా, మీడియా చూసినా, రైతాంగం కానీ, ప్రజలు